రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మూసీ ప్రక్షాళన పేరు మీద 5,000 కోట్ల రూపాయలతో రంగంలో దిగినటువంటి ప్రాజెక్టు భూసేకరణ కోసం అనంతగిరి నుంచి ప్రారంభమైనటువంటి ఈ మూసీ నది హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి హైదరాబాద్ దగ్గరలోకి వచ్చాక అక్కడ గాంధీ పేరు మీద ఒక పార్కు కట్టాలని భూసేకరణ నిర్ణయించుకొని అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అపార్ట్మెంట్లను లేదా ఇల్లులు ఉన్న వారికి మీద భూసేకరణ మీద నోటీసులు ఇచ్చారు. అందులో ఒకటి మధు పార్క్ రిడ్జ్. ఇది 400 కుటుంబాలు ఉండేటువంటి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ సముదాయంగా చెప్పవచ్చు. ఇప్పుడు వాళ్ళంతా లబోదిబో అని ఏడుస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ వాదులు చర్చిస్తున్నటువంటి ఒక పేరు, అది ఆర్టిస్ట్ రమణారెడ్డి గారి పేరు. ఆర్టిస్ట్ రమణారెడ్డి గారికి తెలంగాణ ఉసురు తగిలిందని యావత్ తెలంగాణ ఉద్యమకారులు అలాంటి వాళ్ళు అంటా ఉన్నాం. పాముతో స్నేహం ఎప్పటికి కూడా ప్రమాదమే రమణారెడ్డి గారు తెలిసిందా అంటూ కూడా చొరకలు అంటిస్తూ ఉన్నారు. ఏమిటి విషయం అంటే, ఈ రమణారెడ్డి గారు ఎవరన్నా అంటే, మన కేసీఆర్ గారు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని, అమరవీరుల జ్ఞాపకం జ్యోతిని ఏదైతే చేయాలని సంకల్పించినప్పుడు ఆ అమరవీరుల జ్యోతి నిర్మాణానికి శిల్పి ఎవరంటే ఈ రమణారెడ్డి గారు. తెలంగాణ ఉద్యమకారుడిగా అతనికి కూడా గుర్తించి అతనికి మహోత్తరమైనటువంటి ఒక కార్యాన్ని, అమరవీరుల దీపాన్ని రూపశిల్పిగా అతనికి బాధ్యత చెప్తే మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు, మంచి డిజైన్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్టు మనం చూస్తాం సెక్రటరీకి ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల జ్యోతిని. అంత పవిత్రమైన కార్యం చేసిన చేతులతోటి రమణారెడ్డి గారు మరి పైసలకు కక్కుర్తిపడ్డాడు, ఆత్మగౌరవాన్ని చంపుకున్నాడో తెలియదు. కానీ తుచ్చమైన రాజకీయ నాయకుల్లా, పార్టీ మారిన రాజకీయ నాయకుల్లా కేసీఆర్ ప్రభుత్వం పడిపోగానే రేవంత్ రెడ్డి సంకన చేరాడు. వాళ్ళు ఇతన్ని తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్పు శిల్పి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఏదో కొత్తగా తీసుకొచ్చి నిడారంబరం అనే పేరు మీద బోసిపోయిన తెలంగాణ తల్లిని రూపుదిద్దిన శిల్పి ఎవరయ్యా అంటే ఈ రమణారెడ్డి. అమరవీరుల దీపాన్ని పవిత్రంగా తీర్చిదిద్దిన ఇతని చేతులతోటే తెలంగాణ తల్లిని నిరారంభరం పేరు మీద అంత తెలంగాణకు సింబాలిక్ అయినటువంటి బతుకమ్మ లేకుండా అది పేలగా ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దిన ఘనుడు ఈ రమణారెడ్డి. అంటే ఏ తల్లినైనా మనం మౌనత్వంగా చూసుకుంటాం, గొప్పగా చూసుకుంటాం, నిండుగా చూసుకుంటాం. దేవతలు ఏ రూపం చూసినా మనం ఎన్నో రకాల దేవతలు ఉన్నాయి. భారతమాత రూపం ఉన్నది, నిండుగా వర్ధిల్లుతున్నట్టు, నిండుగా వికసిస్తున్నట్టు ఆ పూలు హారాలు తోడు మనం రూపుదిద్దుకున్నాం. ఇవన్నీ కూడా మన భావజాలం, అంతర్లలో ఉన్నటువంటి ప్రేరణకు, మనలో ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చేలా, మనలో ఉన్నటువంటి ఒక స్ఫూర్తి నింపేలా దిద్దుకుంటాం. కానీ నిద్రపోయేలాను పేలగాను నిరుత్సాహపరిచేలా ఎవరు చేసుకోరు. కానీ భారత మాతకు లేనటువంటి నియమాలు ఈ తెలంగాణ తల్లి రూపకం ఎందుకు వచ్చిందంటే, ఈ తెలంగాణ సింబాలిక్స్ ఏవి పెట్టినా కూడా మళ్ళీ కేసీఆర్ గుర్తు రావద్దంటే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి కుట్రలో భాగస్వామయ్యాడు రమణారెడ్డి. పాపం పండింది, పాపం ఉరికేం పోదు, తెలంగాణ తల్లి ఉసురు తగిలిందేమో. ఇప్పుడు ఆయన నివసిస్తున్న ఇల్లు కూలగొట్టడానికే ఈరోజు నోటీసులు వస్తే లబోదిబో అని ఏడుస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, ఇంత దుర్మార్గుడు అనుకోలేదన్నాడు. మరి నువ్వు ఆ రోజు ఆయన సంకనెక్కినప్పుడు ఆయన దుర్మార్గతనం నీకు అర్థం కాలేదా? రమణారెడ్డి గారు ఆదరించి మిమ్మల్ని మహోన్నతమైన స్థాయిలో కూర్చోబెడితే మీరు ఎంత పని చేశారో గుర్తించారా? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీ తెలంగాణ ప్రయోజనాలకు, రాష్ట్ర చిహ్నాలకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని మీరు నిలదీయండి. అప్పుడే మీకు ఈ కష్టాల నుంచి బయటపడతారని నా ఆలోచన.